హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయి వంటిల్లు. ఈరోజు నేను మీకు ఒక సింపుల్, ఈజీ అండ్ టేస్టీ డెజర్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా అలాగే ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దానిలోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ కొద్దిగా హీట్ అయినాక దీనిలోకి 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. పాకాలు ఏమీ రావక్కర్లేదండి, జస్ట్ షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది. షుగర్ మెల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లోకి 1 పించ్ కుంకుమ పువ్వుని యాడ్ చేసుకుందాం. కుంకుమ పువ్వు పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇది కరిగాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి 1/2 కప్పు మైదాని అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని తీసుకుందాం. ఈ రెండు కలిసేలాగా ఒకసారి కలుపుకుని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి దానిలోకి 1/2 లీటర్ పాలను తీసుకుందాం. ఈ పాలని 1 నిమిషం పాటు సిమ్లో కాగనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి మైదా కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక దీన్ని కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది కలవటానికి కొంచెం టైం పడుతుందండి, కానీ నిదానంగా కలిసిపోతుంది. కలిసిపోయింది కదా, ఇప్పుడు దీన్ని సిమ్లో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి 3 టేబుల్ స్పూన్ల పంచదారని యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ షుగర్ సిరప్ తయారు చేసుకున్నాం కదా, అందుకని ఇంత షుగర్ సరిపోతుంది. షుగర్ అంతా మెల్ట్ అయిపోయినాక ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మిల్క్ పౌడర్ని యాడ్ చేయటం వల్ల దీనికి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇది కొంచెం థిక్గా అయ్యేంత వరకు దీన్ని సిమ్లో కుక్ చేసుకోవాలి. దీనికి ఒక 2 to 3 మినిట్స్ టైం పడుతుంది. మనకి థిక్నెస్ కరెక్ట్గా తెలుసుకుంటాం కోసం మనం గెరిటని ఇలా బ్యాక్ సైడ్ టర్న్ చేస్తే ఇలా కోట్ అవ్వాలి. ఇలా కోట్ అయిందంటే మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్లు లెక్క. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకుని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాం. మనకి మిల్క్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక లేయర్ బిస్కెట్స్ని పెట్టుకోవాలి. నేను ఇక్కడ బ్రిటానియా మిల్క్ బిస్కెట్స్ తీసుకున్నానండి. ఇప్పుడు వీటి మీద షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. ఈ బిస్కెట్స్ పీల్చుకునేంత వరకు ఈ షుగర్ సిరప్ని యాడ్ చేసుకుందాం. బిస్కెట్స్ ప్లేస్లో మీరు బ్రెడ్ కానీ రస్కులు కానీ యూజ్ చేసుకోవచ్చండి, అవి కూడా బాగుంటాయి. ఇప్పుడు దీని మీద మనం ముందుగా తయారు చేసుకున్న మిల్క్ కస్టర్డ్ వేసి స్ప్రెడ్ చేసుకుందాం. దీన్ని ఒక థిక్ లేయర్ లాగా వేసుకోవాలి. ఆ తర్వాత దీని మీద ఫైన్గా చాప్ చేసిన బాదం పప్పుని జీడిపప్పుని వేసి గార్నిష్ చేయాలి. ఇవే కాకుండా మీకు నచ్చిన నట్స్ ఏవైనా సరే ఫైన్గా చాప్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద మళ్ళీ ఒక లేయర్ బిస్కెట్స్ పెడదాం. ఇలా అంతా కవర్ అయ్యేలాగా చక్కగా సెట్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలి. అంటే షుగర్ సిరప్ని దీని మీద అప్లై చేసుకోవాలి. షుగర్ సిరప్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్లై చేసుకోవాలండి. ఈ బిస్కెట్స్ పీల్చుకున్నంత వరకు ఈ షుగర్ సిరప్ని దీని మీద అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన కస్టర్డ్ ఉంది కదా, ఆ సగం కస్టర్డ్ని దీని మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఒక థిక్ లేయర్ లాగా వేసుకోవాలి. కస్టర్డ్ని వేడిగా ఉన్నప్పుడే ఇదంతా చేసుకోవాలండి, ఎందుకంటే చల్లారే కొద్దీ కస్టర్డ్ చిక్కబడిపోతుంది. ఇప్పుడు మళ్ళీ దీని మీద ఫైన్గా చాప్ చేసిన బాదం పిస్తాస్తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ డెజర్ట్ విత్ బిస్కెట్స్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక 2 to 3 అవర్స్ ఫ్రీజర్లో పెట్టి కూల్ అయినాక సర్వ్ చేసుకోవాలి. మీరు పిల్లల బర్త్డేస్కి చేసేటట్లయితే దీని మీద నట్స్ బదులు చాకో చిప్స్తో కానీ జర్మ్స్తో కానీ లేదంటే కట్ చేసిన జెల్లీస్తో కానీ డెకరేట్ చేయండి. పిల్లలు దీన్ని ఎంజాయ్ చేస్తూ చాలా ఇష్టంగా తింటారు. అలాగే కిట్టి పార్టీస్ అప్పుడు కానీ ఏదైనా స్పెషల్ అకేషన్ అప్పుడు కానీ మీరు దీన్ని ట్రై చేయాలనుకుంటే బిస్కెట్స్ ప్లేస్లో బ్రెడ్ కానీ రస్కులు కానీ పెట్టి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, అందరికీ బాగా నచ్చుతుంది. మరి మీరు దీన్ని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి.